మంచిది సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. సమయంలో కొద్ది నిమిషాలు మనం వాక్యంలో శ్రద్ధగా విందాము. గడిచిన వారంలో మనము విశ్వాసమును బట్టి ఒక క్షణంలోనే ఆ యొక్క స్వస్థతను పొందుకున్నటువంటి స్త్రీ గురించి మనం విన్నాము. అలాగే విశ్వాసమును బట్టి యాయిరు కుమార్తె ఆ యొక్క బ్రతికింపబడటము మనం విన్నాం. అలాగే మన విశ్వాసాన్ని ఇంకా ఎలా అభివృద్ధి పరుచుకోవాలి, దేవుని యందు ఎలా నమ్మకం ఉంచుకోవాలి, దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచుకోవాలి అనే దాన్ని కంటిన్యూషన్గా మనం చూద్దాము రండి. అదే మనం చదువుకున్న లేఖన భాగంను మనం ఒకసారి ధ్యానించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబడుతుందని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇక్కడ చూడండి, అక్కడ చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నాం ఏమిటి అని అంటే, విశ్వాసము లేని క్రియలు ఏ విధంగా మృతమో అదేవిధంగా క్రియలు లేని విశ్వాసము అంటే దేవుని ప్రభువైన యేసుక్రీస్తును మనం నమ్ముచున్నాం, అవునా కదండి? ప్రభువైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుచున్నాం, అవును, ఇది నిజమే. అయితే ఆయనను ఏ విధంగా అయితే నమ్ముచున్నావో, ఆయనను ఏ విధంగా అయితే విశ్వసిస్తున్నావో, విశ్వసిస్తున్నటువంటి నీవు దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు, దేవుని పట్ల ఏ విధంగా నువ్వు నీ విశ్వాసాన్ని కనబరుస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది, అంతేనా కదండి? ఈనాడు చూడండి, ఇప్పుడు మనం పంట వేసాము, పంట వేసినప్పుడు ఆ పంట వస్తుంది అనేది మనకు నమ్మకం, అవునా కదండి? ఆ నమ్మకంతోనే మనం వేస్తాం. వేయకుండా ఉత్త భూమిని అలాగనే పెట్టి పంట వేస్తే ఆ పంట వస్తుందని నమ్మితే అది ఎంత మూర్ఖత్వం, అవునా కదండి? అలాగే దేవుడు ఉన్నాడని, దేవుని యందు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని నువ్వు విశ్వసిస్తున్నావు, మంచిదే. నువ్వు విశ్వసిస్తున్నప్పుడు మరి నీ విశ్వాసము క్రియల మూలంగా ఎలా ఉంటుంది? నీ విశ్వాసంలో క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి? దేవుని సన్నిధిని ప్రేమించడంలో ఏ విధంగా ఉంటుంది? దేవుని సన్నిధిలోకి చేరి ఆయనను స్తుతించడంలో ఏ విధంగా ఉంటున్నావు? అలాగే దేవుని సన్నిధికి చేరి ఆయన సన్నిధిలో మొరపెట్టేది ఏ విధంగా నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు? ఈ క్రియలు నీలో లేకపోయినట్లయితే నువ్వు విశ్వసించి కూడా లాభం ఉండదు, అవునా కదండి? ఇప్పుడు పంట వేయకుండా మనం పంటను ఆశించడం ఎంత దుర్లభమో, అలాగే క్రియలు లేకుండా విశ్వాసం ఉంచినాము అని అంటే అది కూడా మనకు వ్యర్థమే. అదే అంటున్నాడు యాకోబు, అదే అంటున్నాడు చూడండి, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఇక్కడ చూడండి, ఆ క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని ఆ భక్తుడు సెలవిస్తున్నాడు. మరి ఈనాడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు, దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి నీవు, దేవుని చెంతకు వచ్చినటువంటి నీవు, మరి దేవుని ఉన్నాడని నమ్ముచున్నావు, మంచిదే. మరి నీ క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి? నీ క్రియలు దేవుని ఎదుట ఏ విధంగా ఉంటున్నాయి? ఆనాడు చక్కటి ఎగ్జాంపుల్ చూపించాడు. ఏమనంటే అబ్రహాముతో దేవుడు చెప్పినాడు, ఇదిగో నీకొక్కడే ఉన్న నీ కుమారుని తీసుకొని నేను చెప్పిన స్థలంలోకి వెళ్ళి బలి ఇవ్వు అని ఆ అబ్రహాముతో అన్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మి వెళ్ళిపోయాడు. అది గడిచిన వారాల్లో మనం చదువుకున్నాం, అవునా? అయితే అబ్రహాము వెళ్ళిపోయినందుకు అదే ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఏమనంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడైన. మొదట దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచడమే కాకుండా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన మాటకు లోబడి క్రియల వలన తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మరి ఈనాడు మనం కూడా అంతే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాం. మరి ఆ విశ్వాసము మనము ఎలా ప్రబలించుకుంటున్నాం, ఎలా ముందుకు వెళ్ళిపోతున్నాం, ఆ విశ్వాసాన్ని ఎలా కొనసాగిస్తున్నాం? ఆనాడు అబ్రహాము
ఆక దేవుడు చెప్పిన రీతిలోనే వెళ్ళి తన కుమారుని బలిపీఠం మీద అర్పణంగా వేసినప్పుడు తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందుకున్నాడు. మరి ఈనాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నావు. మరి నీ క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి? నీ పనులు ఏ విధంగా ఉంటున్నాయి? నీ విశ్వాసానికి తగినటువంటి క్రియలు ఏ విధంగా నువ్వు జరిగిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను, లేఖనము నెరవేర్చను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. ఎలా పేరు కలిగింది? ఎలా దేవుని స్నేహితుడని పేరు కలిగిందంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆ విశ్వాసాన్ని క్రియలలో చూపించాడు. ఏదైతే చెప్పాడో దాన్ని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయాడు. ఇదిగో నువ్వు ఈ పని చేయంటే ఆ పని వెంటనే చేశాడు. ఆ విధంగా జీవించాడు కాబట్టి ఆ యొక్క దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. మరి ఈనాడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు, దేవుని యొక్క రక్తంలో, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీవు, దేవుని అంగీకరించినటువంటి నీవు, మరి నీ క్రియలు దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయి? నీ విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే విశ్వాసము ఏ విధంగా అత్యవసరమో అలాగే క్రియలు కూడా అంతే అవసరం. క్రియలు లేని విశ్వాసము మృతము, అవునా కదా? ఎందుకంటే మనము చెప్పుకున్నాము కదా, పంట వేసాం, పొలం అయితే సిద్ధంగా ఉంది. పొలంలో ఆ పంట నువ్వు నార నాటితేనే నీకు విత్తనాలు వచ్చేది. అలాగే నార నాటకుండా నువ్వు కేవలం పొలం ఉందిలే నాకు పండుతుందంటే అది వ్యర్థమా కాదా అండి? అదే రీతిలో నీ విశ్వాసం కూడా నువ్వు అనుక్షణము పెంపొందించుకోవాలి. క్రియల వలన దేవుని ఎదుట నమ్మకాన్ని కొనసాగిస్తూనే ముందుకు వెళ్ళాలి. అలా నువ్వు ఎప్పుడైతే కొనసాగిస్తూ ముందుకు వెళ్తావో అలా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దీవెనలు కావాలి అని అంటే నీకు ఖచ్చితంగా కావాల్సినది ఏమిటి అని అంటే ఆ యొక్క విశ్వాసం ఏ విధంగా అయితే నువ్వు కొనసాగిస్తున్నావో ఆ విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ క్రియల వలన నీవు నీతిని పొందుకోవాలి. అదే అంటాడు కదా, చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, పేజ్ నెంబర్ 208. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆ దేవుడు ఏమని చెలవిస్తున్నాడంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. ఈనాడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి నీకు అనేక కష్టాలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి, అనేక ఇరుకు ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ ఎలా నువ్వు జయించగలుగుతావంటే విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి. అదే అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. నీకున్న భారం కావచ్చు, నీకున్న అనారోగ్యం కావచ్చు, నీకున్నటువంటి కష్టము కావచ్చు, వాటన్నిటినీ ఇదిగో నా దేవుడు వాటన్నిటి నుంచి నన్ను విడిపిస్తాడు, వాటన్నిటి నుంచి నన్ను తప్పిస్తాడు, వాటన్నిటి నుంచి దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకం నీలోకి రావాలి. అలా నిశ్చయత నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తూ ముందుకు వెళ్తావు అంటే యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్తావు. అలా యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీకు ఆ యొక్క ఆనందాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అలాగే దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క శిలువ శ్రమలను అనుభవించాడో, ఆ శిలువ శ్రమలను నిర్లక్ష్య పెట్టగా వాటిని సహించాడో, అలా సహించి ఈనాడు ఆ దేవుని యొక్క కుడిపార్శ్వమున ఏ విధంగా అయితే కూర్చొని ఉన్నాడో అలాంటి ధన్యతను, అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదము నీకు కావాలి అని అంటే సులువుగా చిక్కులు పెట్టు, ఏ సమస్య అయినా సరే. అందుకే స్పష్టంగా లిఖింపజేశాడు ఏమని అంటే, చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూడాలి. మనల్ని పాపంలోకి నెట్టివేస్తున్నటువంటి ఏ పనైనా సరే,
దేవునికి విరోధంగా ఉన్నది ఏదైనా సరే అది సులువుగా మనల్ని పాపంలో నెట్టివేస్తుందని మనము గ్రహించినట్లయితే ఆ వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. ఆ విశ్వాసం నీలోకి రావాలి. దేవుని వైపు చూస్తూ నేను నా దేవుని వైపు చూస్తున్నాను, నా దేవుడు నా యందు ఉన్నాడు, నా దేవుడు నా యందు నివసిస్తున్నాడు, వీటన్నిటి నుండి విడిపించుటకు నా దేవుడు సమర్థుడని నువ్వు ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. అలా ఎప్పుడైతే నువ్వు కొనసాగుతావో, అలా ఎప్పుడైతే నీ బాధలు నీ వ్యాధులను నువ్వు దేవునికి అప్పచెప్తావో, అలా అప్పచెప్పినప్పుడు దేవుడు మనల్ని తోడుగా ఉండి ఆదుకునేవాడుగా ఉంటున్నాడు, ఆనందాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకే కదా మనం ఇందాక చక్కటి పాటను పాడాం, ఆరాధించాం, వ్యాధులలో బాధలలో నాకు తోడుగా ఉన్నావన్న. అలాంటి తోడు నీడ నీకు కావాలి అని అన్నా, అలాంటి విశ్వాసము నీలో పెంపొందించుకోవాలి అని అన్నా, నువ్వు దేవుని వైపు చూస్తూ వెళ్ళాలి. నిన్ను పాపంలో పడివేసే ప్రతి వాటిని విడిచిపెట్టి ఆ పాపపు భీతిలో నుంచి విడుదల పొందుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. నీ విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. అలా నువ్వు ఎప్పుడైతే కొనసాగుతావో, అలా కొనసాగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకున్న ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తాడు, నీకున్నటువంటి ప్రతి వ్యాధిని కొట్టివేస్తాడు, నీకున్నటువంటి ప్రతి బాధను దేవుడు తొలగిస్తాడు. అలా తొలగించాలి అని అంటే నీవు దేవుని వైపు చూడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అలా ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఇదే లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, చాలమ్మా, ఎవరితో చెప్తున్నారంటే అపోస్తలులు వస్తున్నారు. ఆనాడు విశ్వాసానికి విశ్వాసం ఉంచడానికి ఏ హేతువు లేదు, కానీ అపోస్తలులు వచ్చి ప్రభువుతో ఏమంటున్నారంటే, ఇదిగో మా విశ్వాసాన్ని వృద్ధిపరచు, మేము దృఢంగా నమ్ములాగున, మేము నీ యందు తొలగిపోకుండా ఉండులాగున ఆ నిశ్చయత మాకు దయచేయని ప్రభువుతో అడుగుచున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, ఆ సందర్భంలో ఒక సంఘటన జరిగింది. దాదాపు ప్రభువైన యేసుక్రీస్తుకు మనం యోహాను సువార్తలో చూస్తాం, దాదాపు యేసుక్రీస్తుకు 72 మంది శిష్యులు ఉంటారు. 72 మంది శిష్యులు ఉన్నప్పుడు ఆ 72 మందిలో కొన్నికి కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలా విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కేవలం ఈ 12 మందే నిలబడతారు. అది మనం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్తలో మనం చూస్తాం. అలా యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆ 12 మందితో దేవుడు ఏమంటారంటే, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి అని అన్నప్పుడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే అద్వితీయ దేవునివి, నీవే సత్య దేవునివి అని పేతురు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని ప్రభువుని అడుగుతున్నాడు. మరి ఈనాడు ఈ దినమునకు కావాల్సినటువంటి విశ్వాసము, నిన్నటి దినాన ఏ విశ్వాసత మనలో ఉంది, ఈరోజు ఏ విశ్వాసం మనకుంది, ఆ విశ్వాసము మనము ఎలా కొనసాగిస్తున్నాం, మన విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఈ దినంలో మనకు ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో ఆటుపోట్లు రావచ్చు. వాటన్నిటిని జయించాలంటే దేవుని తోడు లేకపోతే మనం జయించలేం. అందుకే నువ్వు నా తోడు ఉన్నావా అనే ధైర్యంగా నువ్వు దేవుని చెప్పుకోగలగాలి. ఆ విశ్వాసం నీలోకి రావాలి. అలా నీకు రావాలి అని అంటే నువ్వేం చేయాలంటే, ఆ దేవుని యందు విశ్వాసాన్ని వృద్ధి పొందించేలాగున దేవుణ్ణి అడగాలి. అలా ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు దేవుడు నీకు తన విశ్వాసమును ఎలా పెంపొందించుకోవాలి, ఎలా శ్రమలను తట్టుకోవాలి, ఎలా శోధనలను జయించాలనే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి శక్తి, అలాంటి ధైర్యము, అలాంటి కాపుదల, అలాంటి తోడు నీకు కావాలంటే నువ్వు దినదినము నీ విశ్వాసంలో అభివృద్ధి చెందుతూనే ఉండాలి. అవునా కదండి? ఈరోజు మనము ఏదైనా పని చేస్తున్నామంటే ఆ పని అయిపోయేంత వరకు మనం కష్టపడతాం. అవునా? మధ్యలో విడిచిపెట్టాం కదా. ఏ పనైనా ముట్టుకున్నామంటే ఆ పని మధ్యలో విడిచిపెట్టాం. అలాంటి పనిని ముగించేంత వరకు మనం ఏ విధంగా అయితే చేస్తామో అదే రీతిలో దినదినము మనకున్నటువంటి విశ్వాసము దినదినము అభివృద్ధి చెందాలి, వృద్ధి పొందాలి.
ఆనాడు ఇసాకు పంట వేసినప్పుడు నూరంతల ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే క్రమక్రమంగా అభివృద్ధి పొందించాడు. అదే రీతిలో ఈనాడు నీ విశ్వాసాన్ని కూడా దేవుని ఎదుట క్రమక్రమంగా దినదినము అభివృద్ధి చెందుతూ రావాలి. అలా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ నువ్వు వస్తావో, వచ్చినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు ఏ రీతిలో అయితే తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడో, అదే రీతిలో దేవుడు నీ విశ్వాసమును బట్టి, నీ క్రియలను బట్టి దేవుడు నీకు ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే మనం చదువుకున్నాం, సులువుగా చిక్కులు పెట్టు పాపం నుంచి వేరై ఏ విశ్వాసమునకు కర్తకు దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే, మన పరుగును కొనసాగించినట్లయితే మనకు ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఆశీర్వాదం ఉంది. అటువంటి ఆశీర్వాదము, అటువంటి దీవెన మనకు కావాలి అని అంటే మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని దినదినము అభివృద్ధి పరచుకోవాలి, దినదినము వృద్ధిపరచుకోవాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే చూడండి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం చూడండి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆనాడు చూడండి, సంఘములు ఏ విధంగా ఉంటున్నాయంటే అనుదినము విస్తరించుచుండేవి. ఎందులో విస్తరిస్తున్నాయంటే దేవుని యందు విశ్వాసమందు విస్తరించుచుండేవి. మరి ఈనాడు మన సంఘము దేవుడు మనకు ఒక గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యమును దేవుడు మనకి ఇచ్చాడు. మనకు ఒక చక్కటి సంఘాన్ని ఇచ్చాడు, అవునా? చక్కటి మందిరాన్ని ఇచ్చాడు, చక్కటి మనము దేవుని సేవించడానికి గొప్ప ధన్యతను మనకి ఇచ్చాడు. మరి మనము సంఘముగా ఎలా అభివృద్ధి చెందుతున్నాం? ఎలా మనము సంఘముగా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ప్రబలుతున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు, లేదా గడిచిన నెలంతటిలో దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవుని సన్నిధిలోకి ఎలా చేరుతున్నాం, అలాగే అనేకులను ఎలా చేరుస్తున్నాం. అందుకే ఆనాడు అపొస్తలులు ఏం చేశారంటే, వారు సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండేవారు. ఫస్ట్ విశ్వాసమందు స్థిరులైనారు. మీరు కూడా అంతే, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఆ విశ్వాసము మీరు కడ వరకు నిలబెట్టుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ విశ్వాసంలో స్థిరత ఉండాలి. మీ విశ్వాసంలో స్థిరంగా లేకపోతే మనం దేవుణ్ణి నమ్మడానికి ఆస్కారం ఉండదు, అవునా కాదండి? ఇప్పుడు ఏదైనా ఒక సపోజ్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. నంద్యాల నుంచి గోనవరం రావాలి. గోనవరం రావాలి అంటే బస్సులో రావాలి. బస్సులోనైనా కానీ ఏదైనా కానీ రావాలి. అలా రావాలి అంటే ముందు మనకు ఈ పలానా బస్సు వెళ్తుంది అనేటువంటి నమ్మకం ఉండాలి కదా. బనగానపల్లె బస్సు లేకుంటే బైక్ మీదనో ఎక్కడికైనా కానీ ఆ రూటు, ఆ మార్గము మనకు తెలిసినప్పుడే కదా మనం రాగలుగుతాం. అలాంటి స్థిరత్వం లేకపోతే మనం రాలేము కదా, అంతేనా కదా అండి? అదే రీతిలో దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో, దేవుని యందు విశ్వాసము నువ్వు అభివృద్ధి పొందుకుంటావో, అప్పుడు దేవుని యందు నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు. అలా స్థిరంగా నిలబడి నువ్వు సంఘంలో అభివృద్ధి చెందుతావు, క్రమక్రమంగా వృద్ధి పొందుతావు. అలాంటి వృద్ధి, అలాంటి అభివృద్ధి నీకు కావాలి అని అంటే నువ్వు దేవుని యందు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. నీకు కష్టం వచ్చిందా, నీకు బాధ వచ్చిందా, నీకు ఇరుకు ఇబ్బందులు వచ్చాయా, వాటన్నిటిలో నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు వీటి నుంచి తప్పించడానికి సమర్థుడు అనేటువంటి స్థిరమైన విశ్వాసం నీలోకి రావాలి. అలాంటి విశ్వాసం నీలో ఉన్నట్లయితే దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. అందుకే అబ్రహాము దేవుని రూఢిగా నమ్మాడండి, గుడ్డిగా నమ్మాడు. ఏ విధంగా అంటే దేవుడే ఇచ్చినాడు, దేవుడే అడుగుతున్నాడు కాబట్టి దేవునికే పోయి ఇస్తానని వెళ్ళి దేవునికి అప్పగించేటప్పుడు, బలిపీఠం మీద వేసినప్పుడు తన విశ్వాసమును బట్టి, తన క్రియలను బట్టి వెంటనే తన కుమారుని మరలా మృతులలో నుండి పొందుకున్నాడని మనం గడిచిన దినాల్లో చదువుకున్నాం. అయితే మరి అటువంటి విశ్వాసము, అటువంటి క్రియలు మనలో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి? ఈనాడు చూడండి, చాలా వరకు
దేవుని మాటలను నమ్మలేకపోతున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. చాలా వరకు వేరే వాళ్ళు ఏదైనా చెప్తే టక్కున నమ్మేస్తున్నారు. కానీ అయ్యా దేవుని సన్నిధికి రాండి అయ్యా, దేవుని సన్నిధిలో మోకరించి మనం అడిగితే దేవుడు సహాయం చేస్తాడనే ఆ మాట చెప్తుంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. అవునా కదండి? ఆ దినాల్లోకి మనం వచ్చాం. మనం తరచుగా చూస్తున్నాం. ఎక్కడ మీటింగ్స్ పెట్టుకోవడానికి కూడా అధికారం ఇస్తలేరు. స్వార్థ కూడికలు పెట్టుకోవాలనన్నా, లేకుంటే బహిరంగ దేవుని గురించిన వార్తలను ప్రకటించడానికన్నా రాను రాను స్వార్థ కరువైపోతుంది. ఆ దినాల్లోకి మనం వచ్చాం. కాబట్టి కడవరి దినాల్లో మనం ఉంటున్నాం కనుక, చివరి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మన విశ్వాసాన్ని ఎలా స్థిరపరుచుకుంటున్నాం, దేవుని యందు విశ్వాసాన్ని ఎలా గట్టిగా పట్టుకుంటున్నాం. వాస్తవం చెప్తాను చూడండి, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. అవునా కదా? అందుకే దేవుని వాక్యమే ఉంది, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని అన్నాడు. నువ్వు ఏదైతే దేవుని సన్నిధికి వచ్చి అడుగుతావో, ఏదైతే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటావో, అలా విశ్వాసం కలిగినప్పుడు సమస్తాన్ని దేవుడు నీకు స్వాధీనపరుస్తాడు. సమస్తాన్ని దేవుడు నీకు అప్పగిస్తాడు. అలా నీకు అప్పగించాలి, అలా దేవుడు నీ పట్ల జరిగించాలంటే నీ విశ్వాసంలో స్థిరం ఉండాలి, నీ విశ్వాసంలో నమ్మకం ఉండాలి, నీ విశ్వాసాన్ని దేవుని వైపు చూస్తూ కొనసాగించాలి. అలా ఎప్పుడైతే నువ్వు కొనసాగిస్తావో, అలా ఎప్పుడైతే నువ్వు స్థిరంగా ఉంటావో, అలా స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకున్నటువంటి ప్రతి సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. అందుకే వాక్యం ఉంది కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థతపరచును అని దేవుని వాక్యం ఉంది. మరి ఏ విధంగా మనం విశ్వసిస్తున్నాం, ఏ విధంగా విశ్వాసంలో క్రియలు చూపిస్తున్నాం? కేవలం మనం విశ్వసిస్తున్నాం, మంచిదే, వచ్చి మోకరించి అడిగింది ఏది? అవునా కదా? నాతోని ఒక అబ్బాయి అన్నాడు, ఏమని అన్నాడంటే, సార్ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కానీ దేవుడు నా పట్ల ఏ కార్యాలు చేయట్లేదు సార్ అని చెప్పి, నా సమస్యలు ఏది తీరుస్తలేడు, నా బాధలు ఏవి తీరుస్తలేడు అని చెప్పి నాతో అన్నాడు. అని అన్నప్పుడు అన్నా, సరే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నావు, బాగానే ఉంది, మంచిదే, మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అడిగినప్పుడు ప్రార్థన చేయట్లేదంట. నమ్ముతున్నాడు, మంచిదే, కానీ ప్రార్థన నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో విన్నవించుకుంటావో దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించాలంటే ముందు నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా దేవుని నమ్మితే అది ఏం ప్రయోజనం చెప్పండి? ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు వచ్చి నాన్న నాకు ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు అని అడిగితేనే కదా ఇచ్చేది, లేకుంటే ఇవ్వడు కదా. అంతేనా కదండి? అదే రీతిలో దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసము కలిగి నువ్వు దేవుని సన్నిధికి చేరి, అయ్యా నా పరిస్థితి ఇది, నాకు సమస్య ఇది, ఇదిగో నీవే దిక్కు అని నువ్వు అడిగితే దేవుడు ఎందుకు తీర్చాడు? ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోడు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం నమ్మలేకపోతున్నాం, దేవుని యొక్క మాటలను మనం నమ్మలేకపోతున్నాం, దేవుని వైపు మనం చూడలేకపోతున్నాం. కాబట్టి మన జీవితాల్లో గొప్ప కార్యాలను మనం చూడలేకపోతున్నాం. ఏదైతే నువ్వు అడుగుతున్నావో వాటిని దేవుని వైపు చూస్తూ అడుగు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అన్నాడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు వివాహం చేయాలి. అలా వివాహం చేయాలని తన దాసుని పిలిపించి, ఇదిగో నువ్వు వెళ్ళి నా జనులలో నుంచే నా కుమారునికి భార్యను తీసుకొని రాని పంపించినప్పుడు అప్పుడు ఒక మాట చెప్తాడు అబ్రహాం, ఆ దాసుడు, ఒకవేళ తను నా వెంట రాకపోతే, నేను తనను కనుగొనలేకపోతే ఎలా అని అడిగినప్పుడు, ఇదిగో నేను సేవిస్తున్నటువంటి దేవుడు తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు అని అబ్రహాము చెప్పగలిగాడు. అబ్రహాము ఆ విధంగా విశ్వసించాడు. తన కుమారునికి ఏమైతే కావాలనో, తన కుమారునికి ఎవరైతే కావాలో అబ్రహాము విశ్వసించి పలానా స్థలంలోనికి వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పగలిగినటువంటి నిశ్చయత అబ్రహాముకు ఉంది. మరి ఈనాడు నీ విశ్వాసం ఏ విధంగా ఉంటుంది దేవుని ఎదుట? నువ్వు ఏ విధంగా నమ్ముచున్నావు? దేవుణ్ణి నమ్ముచున్నావు కానీ అడగట్లేదు. చాలా వరకు ఇదే చేస్తున్నారు. చాలా 99% ఇదే కోవలోనే వెళ్ళిపోతున్నారు. దేవుని నమ్ముచున్నాం అంటున్నారు కానీ దాన్ని సమస్యను దేవునికి అప్పచెప్పడంలా, దేవుని సన్నిధిలో విశ్వాసము స్థిరంగా ఉంచుకోవట్లా. అలా ఉండనందుకే మనం కార్యాలను చూడలేకపోతున్నాం. అలా ఉండనందుకే మనము మన సమస్యల నుంచి విడుదలను పొందుకోలేకపోతున్నాం. ఒక్కసారి నమ్మి చూడండి,
ఒక్కసారి దేవుని పట్ల విశ్వాసం కలిగి సంపూర్ణంగా దేవుని సన్నిధిలో వచ్చి అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుడు స్వయంగా స్పష్టంగా తెలియజేశాడు, అడుగు ప్రతి వానికి ఇవ్వబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునా కదండి? ఉందా లేదండి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు. మనం ఏ విధంగా అడుగుతున్నాము, మనం ఏ విధంగా వెదుగుతున్నాము, మనం ఏ విధంగా తట్టుతున్నాము దేవుని సన్నిధిలో, మన విశ్వాసం ఏ విధంగా ఉంది, ఆ విశ్వాసము ఏ విధంగా మనం కొనసాగిస్తున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా క్రియలు లేని విశ్వాసము మృతము. అలాగే నీ విశ్వాసములో దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. మూడోదిగా నీ విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. నీ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఇదిగో తండ్రి, ఇది నీవు చేయుటకు సమర్థుడివి అనే నమ్మకము, అనే నిశ్చయత నీకు రావాలి. అలాంటి నిశ్చయత నీలో ఉన్నప్పుడే నువ్వు దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతావు. అందుకే అంటాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుండి చదవండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను. ఎలా బలము పొందుకున్నాడంటే విశ్వాసము వలన బలం పొందుకున్నాడు. ఎందుకు అంటే అవిశ్వాసము వలన దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చలేడని ఆ అవిశ్వాసంతో కాక విశ్వాసము చేత తనకు వాగ్దానము చేసినటువంటి దేవుడు సమర్థుడని, దాన్ని రుడిపరచువాడని ఆ విశ్వాసము చేత బలం పొందుకున్నాడు. మరి ఈనాడు నువ్వు ఎలా బలం పొందుకుంటున్నావు? నువ్వు ఎలా దేవుని యొక్క జవాబును పొందుకుంటున్నావు? నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? దేవుడు నీకు వాగ్దానం ఇవ్వలేదా? ఇచ్చాడా లేదండి? న్యూ ఇయర్ రోజు మనమందరం వాగ్దానాలు తీసుకున్నాం. ఆ వాగ్దానాలను మన పట్ల నెరవేర్చుకోవాలి అని అంటే ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ఏ విధంగా అడుగుతున్నాం? ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆ వాగ్దానాన్ని మనం ఎలా విశ్వసిస్తున్నాం? నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు నిర్లక్ష్యపరుస్తాడండి? అందుకే ఆనాడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపలేదు అబ్రహాము. ఇదిగో దేవుడు నాకు సంతానాన్ని ఇస్తానని అన్నాడు కదా, నా యొక్క గర్భఫలాన్ని దీవించి నా యొక్క సంతానమును ఆకాశపు నక్షత్రముల వలె ఇసుకరేణుల వలె ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు కదా, మరి దేవుడే ఇచ్చిన కుమారుని బలి ఇవ్వమంటున్నాడని సందేహింపలేదండి. మరి ఈనాడు మనకెన్నో సందేహాలు. అయ్యా దేవుని సన్నిధిలో వచ్చి అడుగయ్యా, దేవుడు సాయం చేస్తాడంటే సందేహం, దేవుడు ఇస్తాడండి, మనకున్నటువంటి వ్యాధి బాధలు తొలగిపోతాయా? అడుగయ్యా, నువ్వు దేవుని నమ్ము, దేవుడు ఇస్తాడు అని అంటే సందేహం. కానీ అదే అబ్రహాము సందేహింపక దేవుని యందు విశ్వాసముతో బలం పొందుకున్నాడు. మరి ఈనాడు నీవు సందేహిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకుందాం. నువ్వు సందేహించినట్లయితే దేవుని కార్యాలను నువ్వు చూడలేవు. నువ్వు సందేహించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు చూడలేవు. ఆనాడు అబ్రహాము సందేహించకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈనాడు మనము అబ్రహాము పిల్లలము అని అనబడటానికి ఆ యొక్క యోగ్యతను మనకిచ్చాడు. ఆ విశ్వాసంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఆనాడు అబ్రహాము దీవించబడ్డాడు. మరి ఈనాడు అదే దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు, అదే దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు, నీ విశ్వాసంలో నువ్వు బలంగా ఉన్నట్లయితే, నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే, నీవు యేసు వైపు చూస్తూ నీ విశ్వాసాన్ని కొనసాగించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అన్నాడు అబ్రహామును దీవించినట్టుగానే ఈనాడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అటు దీవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావు? ఆయన సమర్థుడని నమ్ముతున్నావా? ఆయన సమర్థుడని నమ్ముతున్నావా? లేకుంటే నీలో సందేహం ఏమైనా ఉంటుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీకున్నటువంటి ప్రతి సమస్య దేవునికి తెలుసు, అవునా కాదండి? ప్రతిదీ దేవునికి తెలుసు. కానీ నీ గురించి నీ పక్కన వాళ్ళకు తెలియకపోవచ్చు, నీ గురించి నీ కుటుంబంలో ఉన్న వారికి తెలియకపోవచ్చు, నీ బాధ నీ ఒక్కడికే అనుభవిస్తున్నావని నువ్వు అనుకోవచ్చు. కానీ నీకంటే నీ బాధను దేవుడికి ముందుగానే తెలుసు. మరి అటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధంగా విశ్వసిస్తున్నావు? అటువంటి దేవుణ్ణి నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావు? అందుకే ఇక్కడ చక్కటి మాట, ఒక మాట ఉంది చూడండి. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా
విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. ముందు నువ్వు నమ్మండి. మీరు దేవుని వైపు చూస్తూ నమ్మి అక్కడ నువ్వు విశ్వాసం వలన ఎప్పుడైతే నువ్వు బలం పొందుకుంటావో, అలా బలం పొందుకున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలను చేస్తాడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలను చేస్తాడు. అలాంటి కార్యాలను, అలాంటి అద్భుతాలను నీవు చూడాలంటే దేవుని వైపు ముందు దేవుడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మండి. ఆ విశ్వాసం నీలో ఉండనివ్వండి. అలా ఎప్పుడైతే నువ్వు విశ్వాసంగా ముందుకు కొనసాగుతావో, అలా కొనసాగినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించాడా? ఖచ్చితంగా దీవిస్తాడు. కానీ అబ్రహాము వలె విశ్వాసాన్ని పోగొట్టుకోమాకు. అబ్రహాము వలె విశ్వాసంలో అభివృద్ధి పొందుకో. అబ్రహాము వలె దేవుని వైపు చూస్తూ ముందుకు నడుచువు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. 4వదిగా మనం చూసినట్లయితే చూడండి, ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము. త్వరగా చదువుకొని ముగించుకుందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఇక్కడ చూడండి, యాకోబు ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోమంటున్నారు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నారు, మంచిదే. అయితే ఆ విశ్వాసంలో కొన్ని పరీక్షలు ఉంటాయి, కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని వేదనలు ఉంటాయి. ఆ వేదనల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అలాంటి వేదనల గుండా మనం వెళ్ళినప్పుడు ఏమంటున్నాడంటే, మీరు మహా ఆనందంతో సంతోషించమని భక్తుడు సెలవిస్తున్నాడు. ఎందుకనంటే విశ్వాసములో నీకు పరీక్ష ఉంటుంది. అంతేనా కదండి? ఇప్పుడు 10th అయిపోతేనే కదా ఇంటర్, అవునా కదండి? 10th కాకుండా ఇంటర్కి పోలేం, 10th పాస్ అవ్వకుండా ఇంటర్కి వెళ్ళలేం. అదే రీతిలో మనం ఇంటర్కి వెళ్ళడానికి ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ ఉంటాయో, అలాగే నీవు పరిశుద్ధత పొందుకోవాలన్నా, నీవు ఆశీర్వాదాలను చూడాలి అనన్నా, నీవు దేవుని రాజ్యంలో చేరుకోవాలి అనన్నా, నీలో పరిశుద్ధంగా నీ విశ్వాసంను బట్టి నీకు పరీక్ష ఉంటుంది. నీ విశ్వాసంను బట్టి దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. ఎంతలా పరిశోధించవచ్చు అంటే, అబ్రహామును ఇదిగో నీకు ఒక్కడే ఉన్న నీవు ప్రేమించు కుమారుని నాకు బలివ్వు అని అబ్రహామును పరిశోధించాడు. మరి ఈనాడు నిన్ను అనేక రకాలుగా పరిశోధించవచ్చు. ఆర్థిక ఇబ్బందులు పెట్టి పరిశోధించవచ్చు, అనారోగ్యాన్ని ఇచ్చి పరిశోధించవచ్చు, లేకుంటే నీకు కష్టాలను అనుమతించి పరిశోధించవచ్చు. ఏ విధంగానైనా కానీ దేవుడు నీకు నీ విశ్వాసానికి పరీక్ష పెట్టవచ్చు. మరి ఆ పరీక్షను నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు? ఆ పరీక్షలో నువ్వు ఎలా పాస్ అవుతున్నావు? 10th పాస్ అయితేనే ఇంటరు, అవునా కదండి? అలాగే విశ్వాసంలో నువ్వు పాస్ అయితేనే దేవుని యొక్క రాజ్యము. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మరొకసారి చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునమంటున్నాడు. మీరు నానా విధమైనటువంటి శోధనలో పడినప్పుడు మీ విశ్వాసానికి పరీక్ష అని మీరు గమనించుకోవాలి. మీకు కష్టాలు వచ్చాయి, ఇరుగు ఇబ్బందులు వచ్చాయి, వ్యాధి బాధలు వచ్చాయి. వాటన్నిటి కలిగినప్పుడు మీరు ఏ విధంగా సంతోషించాలి అని అంటే, నా విశ్వాసానికి ఇదొక పరీక్ష, నా విశ్వాసానికి ఇదొక మైలురాయి అని నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తావో, అలా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, మహా ఆనందాన్ని ఇస్తాడు. కొంచెం కాదండి, మహా ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అటు ఆనందము, అటు సంతోషము మనకు కావాలి అంటే విత్తబడినటువంటి వాక్యంలో మొదటిగా దేవుని వైపు విశ్వాసం ఉన్నటువంటి మనకు క్రియలు ఉండాలి. రెండోదిగా దేవుని వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగించాలి. మూడోదిగా దేవుని వైపు మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. నాలుగోదిగా మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఆ పరీక్ష గుండా మనం వెళ్ళినట్లయితే మనకు మహా ఆనందము కలుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఐదోదిగా చివరిగా మనం చూసి ముగించుకుందాం రండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి.
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగుచుంది. మీ విశ్వాసమును ఆ యొక్క దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగినప్పుడు మీకు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని పరీక్షలు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి. వాటన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అవుచున్నది. మీకు వస్తున్నటువంటి శ్రమలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, వ్యాధి బాధలు వచ్చినాయా? అవి వచ్చినప్పుడు మీకు ఏమి వస్తున్నాయి అంటే ఘనత వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమ, ఆ యొక్క మహిమను దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటివి మీరు పొందుకోవాలి అంటే మీకు వచ్చినటువంటి శ్రమలో కావచ్చు, మీకు వచ్చినటువంటి కష్టంలో కావచ్చు, దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళండి. దేవుడు అద్భుతమైన రీతిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అటు కృపను, అటు ధన్యతను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మంచిది. సమయంలో విన్నటువంటి వాక్యమును బట్టి కొద్ది నిమిషాలు దేవుని వైపు చూస్తూ మన విశ్వాసంలో మనకున్నటువంటి ప్రతి విధమైన అనారోగ్యం కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, మనకున్నటువంటి ప్రతి విశ్వాసంను మనము దేవుని ఎదుట ఏ విధంగా ఉంటున్నాం అనేది కొద్ది నిమిషాలు విన్నటువంటి వాక్యంను బట్టి దేవుని ఎదుట మోకరించి దేవుని సన్నిధిలో అడుగుతూ మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుందాం. మన విశ్వాసాన్ని యేసు వైపు చూస్తూ కొనసాగిద్దాం. రండి, అందరం మోకరిద్దాం. అందరం మోకరించి నీకున్నటువంటి ప్రతి సమస్యను దేవునికి చెప్పు. దేవుని యందు విశ్వసించు. నీకున్నటువంటి ప్రతి వ్యాధి బాధలను దేవుడు తొలగించుటకు సమర్థుడని నీవు నమ్ము. అలాంటి విశ్వాసము, అలాంటి నిశ్చయత నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు, విడుదలను ఇస్తాడు, మహా ఆనందమును ఇస్తాడు, అలాగే మహా మహిమను ఇస్తాడు, అలాగే ఘనతను దేవుడు ఇస్తాడు. అట్టి ఘనతను కావాలనుకున్న ప్రతి ఒక్కరూ మీ విశ్వాసమును దేవుని వైపు చూస్తూ కొనసాగించి మీకున్నటువంటి ప్రతి శ్రమలను దేవునికి అప్పచెప్పండి. తప్పకుండా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండక విన్నటువంటి వాక్యంను బట్టి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. మీ విశ్వాసము చొప్పున దేవుడు మీకు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు గనక మీరు అడగండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండక విశ్వాసముతో దేవుణ్ణి అడుగుదాం. మనకున్న ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. వాటన్నిటిని విడిపించుటకు దేవుడు సమర్థుడు. నువ్వు దేవుణ్ణి అయితే అడుగుతున్నావో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. విశ్వాసముతో అడుగండి. విన్నటువంటి వాక్యంను బట్టి మన మధ్యలో ఉన్నటువంటి ఆదిలక్ష్మక్క గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కనికరంగల నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభా నీ సన్నిధానంలో చేరిన తండ్రి, ఈ రీతిగా నన్న తండ్రి నేను గణపరిచే విధానాన్ని నా ప్రభ మాకు ఇచ్చినందుకు నా ప్రభా మీ పాదంలోకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇది నా తండ్రి నీ దాసుడు చెప్పిన వాక్యాన్ని బట్టి తండ్రి మేమందరం నడుచుకున్నట్లు ప్రభా మమ్మల్ని ఆశీర్వాద దీవించండి నా తండ్రి. అయ్యమ్మ మధ్య నుండి మా సంఘాన్ని కూడా నడిపించండి ప్రభా. మా యొక్క సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘ కాపరిని ఆశీర్వదించండి నా ప్రభ. ఇకను ముందు నా ప్రభ నిన్ను ఘనపరిచే భాగ్యం ప్రభ మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. బలముగా ఆరాధించే భాగ్యాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యాధి చేతను ప్రభు సైతాన్ బంధకాల చేతను బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు నా తండ్రి స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. రోగాల చేత బాధపడుతున్న వారిని ప్రభ కావలసిన శక్తిని బలమును నా తండ్రి వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభ.
నాయన నీ బిడ్డలుగా మేము జీవించుండగా నా తండ్రి నీ కృప నీ కనికరం ప్రభా మా పైనను మా కుటుంబ పైన మా సంఘ పైనను ప్రభా మా సంఘ కాపరి పైనను ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. సదాకాలం ప్రభా నీ రకాల చాటున మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి నా తండ్రి. కావాల్సిన ఈవులను ప్రభా మా అందరికీ నువ్వు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ రాకడకు సిద్ధపడే బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. అవునా ప్రభ నీ ఆజ్ఞల ప్రకారం ప్రభ మేము నడుచుకున్నట్లు నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నా తండ్రి. ప్రభా ఈరోజు మా మధ్యలో ఉంటూ మమ్మల్ని నడిపించినందుకు నా తండ్రి ఈ పాదంలో ఒక లెక్కలని స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా మా యొక్క ప్రార్థనను ఆలకించమని నా తండ్రి నజరేడైనా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.